హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ కొంచెం లేట్గా వస్తుంది. ఫస్ట్ పెడదాం అనుకున్నాం కానీ నాకు పర్ఫెక్ట్ ఉగాది పచ్చడి తెలియదు. అలాగ మా ఇంట్లో చేసిన షూట్ చేసి పెట్టాను అంతే. సో కొంచెం లేట్ అయింది నాకు. సో అందుకే రెసిపీని విడిగా ఏమి నా వేరే అంజూస్ కిచెన్ ఛానల్లో పోస్ట్ చేయట్లేదు. జస్ట్ రఫ్గా చూపిస్తున్నాను మీకు అంతే. ఇవన్నీ ఉగాది పచ్చడికి కావాల్సినవి ఐటమ్స్ అనమాట. సో ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాం. మేము కొంచెం ఎక్కువ చేసుకుంటాం. అందుకే ఫస్ట్ ఒక టబ్లో తేనె పోసి పెట్టామన్నమాట. ఎందుకంటే అన్ని రుచులు ఉండాలి కదా, షడ్ రుచులు ఉండాలి పచ్చళ్ళలో అంటారు కదా. ఇక్కడైతే చింతపండు గుజ్జు కూడా తీసేస్తున్నారు మా అత్తయ్య గారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్ని ఐటమ్స్ ఉంటే మాత్రం కొంచెం పని ఎక్కువ, కానీ పచ్చడి కలుపుకోవడం మాత్రం ఈజీయే. కానీ ఒకళ్ళు హెల్ప్ ఉంటే ఇంకా కొంచెం బాగుంటుంది. ఒకళ్ళే సింగిల్ అనేది చేసుకోలేరు. అండ్ అలాగే మేము ఉగాది పచ్చడిని చాలా ఎక్కువ చేసుకుంటాం అనమాట. పెద్ద టబ్బులోనే చేసుకుంటాం. ఎందుకంటే మేము అందరికీ పంచి పెడతాం అనమాట. చాకలోళ్ళు, మంగళోళ్ళు అండ్ అలాగే పనిచేసేవాళ్ళు అందరూ మాకు చాలా ఉంటారు. సో అందరికైతే పంచి పెడతాము. సో ఫస్ట్ తేనె తీసుకుని దాంట్లో షుగర్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్ చేసేసుకుని మిగతా చింతపండు గుజ్జు, వేపిన శనగపప్పు, ఖర్జూరం, డేట్స్, క్యాష్యూస్ అవన్నీ, జీడిపప్పులు, బాదంలు అవన్నీ వేసుకుంటాం అనమాట. అన్నీ వేసుకుని కలిపిన తర్వాత మామిడికాయ తొక్కు వేసి, బనానాస్ మిస్ అయ్యి బనానాస్ అండ్ సపోటా కూడా మెత్తగా గుజ్జు తీసేసుకుని కలిపేసుకుని దాంట్లోకి తేనె, నెయ్యి అలాగే మనం బాగు చేసి పెట్టుకున్న వేప పువ్వు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుంటాం. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలా మంచి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఆ పచ్చడి కొంచెం థిక్గా ఉంటుంది, బట్ టేస్టీగా ఉంటుంది అనమాట. సో అలాగే ఉగాది రోజు మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ కింద ఒగ్గాని అలాగే కొంచెం బన్సీరవ్వత ఉప్మా కూడా చేశానండి. ఎందుకంటే పచ్చడి తినరు కదా, పచ్చడితో 2 స్పూన్లు తింటాం, అంత మేము ఎక్కువ తినాం. మిగతా అంతా మేము పంచిపెట్టడానికి అయిపోద్ది అంత చేసినా కూడా. సో నేనైతే చక్కచక్కగా వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను ఫస్టే. సో ఇంకా అది పక్కన పెట్టేసి కొంచెం ఇల్లు అది క్లీన్ చేసుకుని తడుగుది పెట్టుకుని దీపారాధన చేసుకున్నాను అనమాట. దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసాను. ఎందుకంటే ఇంకా కాఫీ తాగాలి. మార్నింగ్ కాఫీ లేకపోతే తల పగిలిపోద్ది. సో ఇదైతే నా యుగాది అవుట్ఫిట్ అనగా జస్ట్ సింపుల్గా సమ్మర్ ఫ్రాక్ అంతే. డైలీ వేర్ వేసుకుందామని తీసుకున్నాను. బట్ ఇప్పుడు యుగాది వచ్చింది కాబట్టి ఇంకా అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. లింక్ కూడా పెడతాను, మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది, చాలా ఫ్రీగా ఉంది, చాలా సింపుల్గా ఉంది. క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడైతే నేను వచ్చేసి కిచెన్లోకి స్ట్రాంగ్గా కాఫీ అయితే పెట్టుకుంటున్నాను. కాఫీ ఎప్పుడు మనకి బయట తాగినట్టు మంచి స్ట్రాంగ్గా రావాలంటే బాగా మరిగిస్తే కలర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ అయితే కాఫీ, బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత మేము మధ్యాహ్నం నుంచి అయితే కొంచెం అలా బయటకు వెళ్దాం, పండగ కదా ఔటింగ్ అని చెప్పి అయితే బయలుదేరిపోయాం. ఎక్కడికి అనుకుంటున్నారా? కాకినాడ SRMT మాల్ అనమాట. మాది రాజమండ్రి, పక్కనే కాకినాడ దగ్గరలో ఉంటుంది కదా, అండ్ 1.5 hour పడుతుంది దగ్గర అంటే. సో SRMT మాల్కి వెళ్ళాము. బట్ షాపింగ్ ఇంకా జస్ట్ విండో షాపింగ్ అని సరదాగా వెళ్ళేసి తినేసి వద్దామని చెప్పి ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు, ఫ్యామిలీ అంతా వెళ్ళాము. వెళ్ళేసి ఇంకా మాల్ అయితే చాలా హడావిడిగా ఉంది. పండుగ ఒకటి కదా, పైగా వీకెండ్స్లో అలాగే ఆఫీస్లో స్కూల్ లేనప్పుడు మాల్ ఎప్పుడు రష్గా ఉంటుంది. అండ్ మా చుట్టుపక్కల ఉన్న మాల్ ఇది ఒకటే కాబట్టి ఎప్పుడు రష్గానే ఉంటుంది. చూసారు కదా ఉగాదికి డెకోర్ ఎలా చేశారో, మొత్తం అంబ్రెలాస్ తోటి చాలా బాగా చేశారనమాట మాల్లో. షాపింగ్ అనేది ఏం చేయలేదు, కానీ జస్ట్ ఊరికి ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేసాము. అండ్ అలాగే బాబునైతే ఇక్కడ గేమ్ జోన్కి తీసుకెళ్ళాము. ప్లే ఏరియా ఉంటుంది కదా, ఫన్ టైమ్ గేమ్ జోను, దీనికైతే తీసుకెళ్ళాము. మెయిన్ ఎప్పుడు మాల్కి వెళ్ళినా కూడా షాపింగ్ పెద్ద ఉండదు, కానీ పిల్లోని మాత్రం ఎంగేజ్ చేయాలని అనుకుంటాము. జస్ట్ మనం అక్కడ తీసేసుకుంటే కార్డు మనకు కావాల్సిన సేపు ఆడేసుకోవచ్చు. ఈవినింగ్ అయితే ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యామండి, ఒక మ్యారేజ్ ఫంక్షన్. సో ఫ్రెండ్స్, ఇదేనా ఉగాది డే వ్లాగ్. కానీ నచ్చితే మీకు కానీ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంకా మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.